టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న. గోమయం అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? గోమయం అనే పదానికి అర్థం. ఆవు పేడని అర్థం. తర్వాయి ప్రశ్న. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఏమిటి క్రింది వానిలో? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే సామెతకు అర్థం. ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం. ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం. తర్వాయి ప్రశ్న. గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి ఏమిటి? గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి గసడి దవాదే సంధిది. తర్వాయి ప్రశ్న. వల్లవడు ఈ పదానికి గల నానార్థాలు ఏమిటి? వల్లవడు ఈ పదానికి గల నానార్థాలు. యాదవుడు వంటవాడని అర్థం. యాదవుడు వంటవాడు. తర్వాయి ప్రశ్న. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు. శ్వేతము ధవలము. శ్వేతము ధవలము శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు ఇవి. తర్వాయి ప్రశ్న. ఏ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. భూసములు గావు మర్త్యులకు భూరిమయాంగంద తారహారముల్. ఇది సరైన పద్యపాదం. తర్వాయి ప్రశ్న. రామకృష్ణుడు ఎంత అమాయకుడా ఈ వాక్యం అనేది. ఆశ్చర్యార్థకం. తర్వాయి ప్రశ్న. పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకతకి చెందిన ప్రశ్న. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో వానమామలై వరదాచార్యుల రచన కానిది. విశ్వామిత్ర చరిత్ర అనేది అతనిది కాదనమాట, రచన కాదు. మిగిలిన కూడా అతనవే. మణిమాల, పోతన చరిత్రము, భోగినీలాస్యం. తర్వాయి ప్రశ్న. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం. పారిపోవుట. తర్వాయి ప్రశ్న. కులమతాలు సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ ఈ గేయపాదంలోని అలంకారం ఏమిటి? రూపకలంకారం. తర్వాయి ప్రశ్న. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య ఎంతంటే 56. తర్వాయి ప్రశ్న. తారనే పదానికి వ్యుత్పత్తి ఏమిటి క్రింది వానిలో? తారనే పదానికి. దీనిచే నావికులు తరింతురు. తర్వాయి ప్రశ్న. గుణము అనే పదానికి వికృతి ఏమిటి? గుణము అనే పదానికి వికృతి పదం. గుణము. గుణము అనే పదానికి వికృతి పదం ఏంటంటే గుణము. తర్వాయి ప్రశ్న. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది. ద్విపద ప్రక్రియకు చెందుతుంది. ద్విపద ప్రక్రియకు. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ద్విపద ప్రక్రియకు చెందుతుంది. తర్వాయి ప్రశ్న. స్థాన కరణమును బట్టి కఠిన తాలూకు చివరి భాగం స్థానము మడత వేసిన
నాలుగు కొన కరణంగా గలవి క్రింది వానిలో. మూర్ధన్యాలు. స్థానకరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగ స్థానము మడత వేసిన నాలుగు కొన కరణంగా గలవేవంటే మూర్ధన్యాలు. తర్వాత ప్రశ్న, భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం. భాషాశాస్త్రం. తర్వాత ప్రశ్న, పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడం అనేది. స్వీయ రచన. తర్వాత ప్రశ్న, ప్రాథమిక భాషావాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం క్రింది వానిలో. ప్రాథమిక భాషావాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం క్రింది వానిలో. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఉన్మినీకరణ, పిల్లలు ఇలా చేయండి, విషయ అవగాహన, పిల్లల అవగాహన, స్వీయ మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, త్రిపార్శ్విక బోధన అభ్యాసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు క్రింది వానిలో. త్రిపార్శ్విక బోధన అభ్యాసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు క్రింది వానిలో. దృష్టిలోపం గలవారు. తర్వాత ప్రశ్న, మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు క్రింది వానిలో. మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు. విషయ ప్రణాళికాకర్తలు. తర్వాత ప్రశ్న, బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. మదింపు. తర్వాత ప్రశ్న, చెన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు. పరవస్తు చెన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు 36. తర్వాత ప్రశ్న, హృదయ సారసం ఈ పదంలో గల సమాసం పేరు. హృదయ సారసం. రూపక సమాసం. ఇది రూపక సమాసం. ఇవి తెలుగుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.